వరుస నష్టాల నుంచి దేశీయ మార్కెట్లు పుంజుకుంటున్నాయి. విదేశీ మార్కెట్ల సానుకూల సంకేతాలు, ముడి చమురు ధరలు తగ్గడం వంటి పరిణామాలు ఇండెక్స్లకు కలిసొచ్చాయి. దీంతో ఇవాల్టి ట్రేడింగ్ను మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ దాదాపు 1800 పాయింట్లు పెరగ్గా నిఫ్టీ 22,500 మార్కును దాటింది. ఉదయం 9 గంటల 20 నిమిషాల ప్రాంతంలో సెన్సెక్స్ 18,050.51 పాయింట్లు ఎగబాకి 73,801.07 వద్ద, నిఫ్టీ 563.95 పాయింట్ల లాభంతో 22,895.35 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అటు రూపాయి విలువ కూడా స్వల్పంగా కోలుకుంది. ఇవాల్టి ట్రేడింగ్ లో డాలర్తో రూపాయి విలువ 15 పైసలు పెరిగి 94.70 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీలో ట్రెంట్ భారత్ ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్స్, బజాజ్ ఫైనాన్స్ వంటి షేర్లు రాణిస్తున్నాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, లోహ, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సూచీలు 2-3% మేర పెరిగాయి. అటు ఆసియా పసిఫిక్ మార్కెట్లు కూడా ఇవాళ లాభాల్లో నడుస్తున్నాయి. దక్షిణ కొరియా కోస్పి 6.5%, జపాన్ నిక్కీ 4.04%, హాంకాంగ్ హాంగ్ సెంగ్ సూచీ 1.71%, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 1.7% మేర పెరిగాయి. అమెరికా మార్కెట్లు సైతం మంగళవారం లాభాలతో ముగిశాయి. రాబోయే 2-3 వారాల్లో ఇరాన్పై సైనిక దాడులు ముగించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్లో ఉత్సాహాన్ని నింపింది. గత కొంతకాలంగా పరుగులు పెడుతున్న చమురు ధరలు ఇవాళ కొంచెం దిగొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $105లకు తగ్గింది. గత 2 సెషన్లలో మార్కెట్లు భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. దీంతో కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం కూడా సూచీల ర్యాలీకి కారణమైంది.